చాలామంది అడుగుతున్నారు. ఈ వెల్త్ రిలేటెడ్‌గా చాలామంది నష్టపోయినోళ్ళు, ఇబ్బంది పడినోళ్ళు చాలామందున్నారు. సో, ఎక్కువగా ఎలా లైఫ్‌లో నిలబడాలా, రకరకాల పెట్టుబడులు పెట్టి ఇబ్బంది పడేవాళ్ళు చాలామందున్నారు. ఎక్కువ కాల్స్ ఈ మధ్య కాలంలో ప్రత్యేకించి మనం చేసిన 3 వీడియోలు బాగా ఆడడం వల్ల నెంబర్ ఆఫ్ లైఫ్స్‌ని తెలుసుకోవడానికి కూడా నాకు కూడా ఆపర్చునిటీ దొరికింది. సో, ఇందులోంచి చాలామంది ఇబ్బంది పడుతున్న వాళ్ళని ఫిల్టర్ అప్ చేసి వాళ్ళకి కొంచెం ఈ ఆర్థిక పరంగా ఉన్నటువంటి మార్గాలు చెప్పాలి కాబట్టి, హ్మ్. కొంచెం వాళ్ళకి కూడా ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి, ఈ అవకాశం నాకిచ్చినందుకు చాలా థాంక్స్ ఫస్ట్. తప్పకుండా. అంటే రాశి ఎవరి రాశి అంటే ఒక్కొక్కళ్ళది మన 12 రాశులు ఉన్నాయి. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకంగా ఉంటుందా? మీరు ఆల్ ఓవర్‌గా నో. లేదు. లేదు. ఏ రాశికి ఆ రాశి సెపరేట్‌గానే ఉంటుంది. ఓకే. ఎందుకంటే ఈ ఫైనాన్షియల్ థింగ్స్ తీసుకున్నప్పుడు ఏ రాశికి తీసుకున్నా ఇప్పుడు ఉన్నటువంటి ట్రాన్సిట్ నుంచే తీసుకోవాలి. ఓకే. సో, 12 సంవత్సరాల తర్వాత గురుడు ఇలా మిథునానికి రావడాలు, ఇలా లేకపోతే 27 సంవత్సరాల తర్వాత శనొచ్చి మీనానికి రావడం, లేకపోతే రాహు వచ్చి కుంభానికి చేరడం, లేకపోతే కేతు వచ్చి సింహానికి చేరడం. ఈ గోచారం వెళ్ళేది ఇప్పుడు ప్రత్యేకించి ఈ వీడియో చేయడానికైతే రీజన్ హ్మ్. ఇదంతా ఫైనాన్షియల్ జోన్ ఆఫ్ వీడియో ఇది కంప్లీట్‌గా. ఇంతకుముందు చెప్పినట్టు నేను ఎటకారాలు ఆడినట్టో, లేకపోతే మా గోదావరి నీళ్ళు అందులో కనిపిస్తుంటాయి. సో, అలా కాకుండా ఇది కొంచెం సీరియస్ ఏం కాదు గానీ, మధ్యలో నా చనుకులు తగులుతుంటాయి. అది అయినా సరే కామన్ గదా! నాది మామూలు బ్లడ్ అది. సో, ప్రత్యేకించి ఈ మే 15 తర్వాత అంటే ఈ అక్షయ తృతీయ నుంచి మొదలుపెట్టుకుంటే గనక రేపు ఏప్రిల్ 19 నుంచి ఏప్రిల్ 19 అంబానీ గారి బర్త్‌డే. సో, మీ అందరి జీవితంలో కూడా బాగా డబ్బు రావాలని ఈ వీడియో చేస్తున్నాం. చెప్పండి. ఫస్ట్ రాశి దగ్గర నుంచి మొదలు పెట్టేసి మీరు కంటిన్యూస్‌గా చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు. మధ్యలో నా డౌట్స్ ఏమైనా ఉంటే నేను అడుగుతాను. డెఫినెట్‌గా. సంతోషం. సో, మేష రాశి నుంచి చూద్దాం. ఫస్ట్ యూనివర్సల్‌గా ఇప్పుడున్న గోచారాన్ని చూద్దాం. మిథునంలోకి వచ్చి గురు సంచారం నడుస్తుంది. అలాగే శని సంచారం వచ్చి మీనంలో నడుస్తుంది. రాహు కూడా ఇంచుమించుగా మే ఎండింగ్ కల్లా జాయిన్ అవుతాడు. ఎక్కడ కుంభంలో. కేతువు కూడా సింహరాశిలో సంచారం జరుగుతుంది. ఈ 4 మేజర్ ప్లానెట్స్ నుంచి ఫైనాన్షియల్ సక్సెస్ ఎలా వస్తదంటే, పర్టిక్యులర్‌గా ఇండివిడ్యువల్‌గా ఎదుగుతున్న వాళ్ళు, లేకపోతే బిజినెస్ పరంగా ఎదగాలనుకున్న వాళ్ళు, ఫారెన్ ల్యాండ్స్‌లో పెట్టుబడి పెట్టాలనుకున్న వాళ్ళు, స్టాక్ రిలేటెడ్‌లో గాని, లేకపోతే ట్రేడింగ్ రిలేటెడ్ పెట్టుబడులు పెట్టాలనుకున్న వాళ్ళు, అసలు ఇన్వెస్ట్‌మెంట్ ఎక్కడెక్కడ చేయాలా? ఓన్లీ ఫైనాన్షియల్ రిలేటెడ్ వీడియో ఇది. చాలామంది ఆర్థిక బాధలు చూసిన తర్వాత, వాళ్ళ భావోద్వేగాలు చూసిన తర్వాత, తప్పు చేస్తున్నారు ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేసి, లేకపోతే ఎవరికో ఫ్రెండ్స్‌కిచ్చి, మోసపోయి, ఇబ్బంది పడి, చాలా కన్సల్టేషన్స్ తీసుకొని, వాళ్ళ భావోద్వేగాలకు గురవుతుంటే నాకు కూడా ఏడుపొస్తుంది. ఎందుకు ఇలాగ అవుతున్నారు? సో, అందుకని కొన్ని జాగ్రత్తలు, కొంచెం మంచి ఇవన్నీ చెప్తాను. సో, దానికి తగ్గట్టుగా అన్ని రాశులు కూడా జాగ్రత్తగా చేసుకుంటే మీ అందరూ కూడా సర్వే జన సుఖినో భవంతు. శుభం. సో, అంచేత మేషంతో మొదలు పెడదాం. సో, మేషానికొచ్చి మేషం జనరల్‌గా బోల్డ్ స్టెప్ తీసుకోవాలి. వెరీ బోల్డ్ స్టెప్ తీసుకోవాలి. ఏప్రిల్ 19 అనగానే అంటే రవి ఇది లీడర్‌షిప్ క్వాలిటీకి సంబంధించిన రాశి. బోల్డ్ అండ్ అగ్రెసివ్ రాశిగా ఉంటది. ఏదన్నా చెయ్యాలంటే ఈ వీడియోలో నేను చనుకులేను కొంచెం తగ్గిస్తాను. సో, బాగా ఎటకారాలు కాకుండా కొంచెం కంటెంట్ మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఇందులో మిగతాట్లో మాట్లాడినా సరే ఇది వెల్త్ పరంగా కాబట్టి. సో, మేషానికి వచ్చేటప్పటికి ఏ స్టెప్ అన్నా ఎవరైనా ఏదైనా చెప్పారంటే ఇమ్మీడియేట్‌గా చేద్దామన్న ఆలోచన ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎలా ఉండదంటే మేషానికి భార్యతో డిస్కస్ చేద్దాం లేదని ఆలోచించకుండా కూడా పెట్టుబడి పెట్టేసిన వాళ్ళు చాలామంది ఉంటారు. హ్మ్. అంటే అంత అగ్రెసివ్‌గా తీసుకుంటారు. ఏదైనా ఇమ్మీడియేట్‌గా చేసేద్దాం, సాధించేద్దాం అన్న తపన అన్ని రాశుల కన్నా ఎక్కువగా ఉంటది. బోల్డ్ స్టెప్స్ తీసుకుంటారు. అగ్రెసివ్ స్టెప్స్ తీసుకుంటారు. సో, వెంటనే ఏదైనా నమ్మేసి మోసపోవడం అనే రాశులు కొన్ని ఉన్నాయి. కానీ వీళ్ళు నమ్మేసి మోసపోరు కానీ ఇమ్మీడియేట్ ఇన్వెస్ట్‌మెంట్ చేయగలిగే సత్తా. అందుకనే చాలామంది ఇందులో చూడండి మీరు హాస్పిటల్స్ ఎవరైనా కన్‌స్ట్రక్ట్ చేసినా, రియల్ ఎస్టేట్ రిలేటెడ్ చేసినా అంటే మార్స్ రిప్రజెంట్ లార్జ్ యూనిట్స్ అని అర్థం. అలాంటి పెట్టుబడులు లేకపోతే పెద్ద పెద్ద రెస్టారెంట్లు, చైన్ రెస్టారెంట్లు, లేకపోతే చైన్ హాస్పిటల్స్, లేకపోతే రిసార్ట్స్ రిలేటెడ్ ఇలాంటివన్నీ పెద్ద పెద్ద యూనిట్స్ చేయాలనుకున్నప్పుడు, లేకపోతే సోలార్ రిలేటెడ్ కావచ్చు, లేకపోతే ఇందాక చెప్పినట్టుగా రియల్ ఎస్టేట్ ఇలాంటి ఏదైనా సరే ఈ మేషరాశి నుంచి ఎక్కువ మంది అవుతా ఉంటారు. ఇందులో మెడికల్ కూడా ఎందుకు వాడానంటే ఇందులో కృతిక నక్షత్రం, సన్ నక్షత్రం ఉంటుంది, భరణి నక్షత్రాలు ఉన్నాయి. సో, వీళ్ళంతా కూడా గైనకాలజిస్టులకి సంబంధించి అలా మెడికల్ రూల్స్ కొన్ని ఉంటాయి కెరియర్ పరంగా. ఇది ఫైనాన్షియల్ రిలేటెడ్ వీడియో కాబట్టి ఈ సంవత్సరం మీరు ప్రత్యేకించి బోల్డ్‌గా నిర్ణయం తీసుకొని ఇన్వెస్ట్ చేయగలిగితే అంటే ఈ సంవత్సరం ఇన్వెస్ట్ చేయొచ్చు. కాకపోతే ఏ రకంగా ఇన్వెస్ట్ చేయాలనేది మీ జాతకం మీద ఆధారపడి ఉంటది కాబట్టి అది మీరు ఒకసారి చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. జాతకాన్ని క్లియర్‌గా సెట్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దశాంశ చక్రం చాలా క్లియర్‌గా తెలుసుకోవాలా. అంశ చక్రం ఒకటే తీసుకోవద్దు. గోచారం ఇప్పుడు నేను చెప్తుంది కూడా 0.2% పనిచేస్తది. సో, మేషరాశి వాళ్ళు ఇన్వెస్ట్‌మెంట్ చేసేటప్పుడు మీకు ఆల్రెడీ ఒక ఐడియా రన్ అవుతుంటుంది. గురుడు తృతీయాన ఉన్నాడంటే లాట్ ఆఫ్ ఐడియాస్ వస్తా ఉంటాయి. ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవచ్చు. లేకపోతే ఎక్కువగా ఫ్రెండ్స్ నుంచి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో, ఇట్ ఈస్ డైరెక్ట్‌లీ లుకింగ్ యువర్ 9థ్ హౌస్. గురుడు 9వ స్థానాన్ని చూస్తున్నాడు. గురుడు వీక్షణ మంచిది. సో, అంచేత ఏంటంటే అవకాశం కుదిరినంత మేరకు భాగ్యం కలిసి రావడానికి అవకాశం ఉన్నా సరే
ఒకసారి మీరు చెక్ చేసుకొని చేయండి. ఎందుకంటే నేను చెప్పేది గోచారం కాబట్టి మీ లగ్నాలు, మీ నక్షత్రాలు నాకు తెలియవు. నేను రాశిరీత్యానే మాట్లాడుతున్నాను. అవును అవును సో మీ లగ్నాలు ఏదైతే ఉన్నాయో వాటిని బట్టి మిగతా రిజల్ట్స్ మారతాయి కాబట్టి, అలాగే రాహుకేతులు ట్రాన్సిట్స్ని బట్టి లేదా రాహుకేతులు మీ జాతకంలో ఎక్కడ ఉన్నారో వీటిని బట్టి మారతాయి కాబట్టి, ఏ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటారు. రాహుకేతు వచ్చి మిథునాన్ని పడితే తృతీయంలో మీకు ఫర్ ఎగ్జాంపుల్ రాహు ఉండొచ్చు, కేతు ఉండొచ్చు, ఇన్ కేస్ వైస్ వెర్సా. సో అలా ఉన్నప్పుడు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్లు చేయాలా, లేకపోతే ఏ టైప్ ఆఫ్, ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ చేసుకునే కాలం వచ్చింది కాబట్టి. కానీ బోల్డ్గా వెళ్ళాలా, కొంచెం ధైర్యంగా వెళ్ళే ప్రయత్నం చేయండి. మీకు ఆల్రెడీ ఉన్న ధైర్యాన్ని ఇంకొంచెం పెంచుకుని వెళ్ళండి, బట్ తెలుసుకుని వెళ్ళే ప్రయత్నం చేయండి. ఇది మేష రాశి గురించి. రైట్ ఓకే. వృషభ రాశి. వృషభ రాశి అనగానే స్టెబిలిటీ ఉంటుంది వీళ్ళకి. ఇన్కమ్ ప్రతి రూపాయి కూడా ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టు ఇటుక మీద ఇటుకేసుకొని కట్టుకునే స్టైల్ ఉంటుంది. ఒక రూపాయి అంటే వృషభానికి ఎట్లా ఉంటుందంటే, ముందు నుంచి సూది వదలరు కానీ వెనక నుంచి దెబ్బలు వదిలేస్తారని ఓ సామెత ఉంటుంది. అదే ముందు నుంచి ఎలక్ట్రానిక్ కానీ వెనక నుంచి ఆ, అదే వెనక నుంచి గుణపం వదులుతారు, లేకపోతే ముందు నుంచి సూది వదలడానికి ఇష్టపడరని. ఇది ఎవరైనా ఏదైనా చెప్తే అది కొనుక్కోవడానికి కానీ, వాళ్ళు ఇంటర్నల్గా ఖర్చు పెట్టుకోవడానికి కానీ వెనక ముందు ఆలోచించే ఇది ఉంటుంది ఎక్కువగా. మీకు వృషభం చూస్తే మోస్ట్ ఆఫ్ ద వృషభం పీపుల్ ఫ్రిడ్జ్లో ఫుడ్ పెట్టుకుని ఎక్కువ తింటుంటారు. వాళ్ళకి సేవింగ్ ఇష్టం. అది పడేరు 4 రోజులు, దాని మీద ఎక్స్పైరీ డేట్లు వేసుకుని రాసుకోవాలి. అంత జాగ్రత్తగా ఉంటుంది. జాగ్రత్త ఉంటుంది, బాగా జాగ్రత్త ఉంటుంది. అందుకనే అన్నాను కదా, ఒక చిన్న సూది ముక్క కూడా పోవడానికి ఇష్టపడినవారు. కానీ వీళ్ళు సడన్గా వీళ్ళకి 7th హౌస్ లావాదేవీల హౌస్ అంతా కూడా చంద్రుడు నీచపడే స్థానం వృశ్చికం అవుతుంది. ఓకే సో సడన్గా రావడంతో వీళ్ళు ఎక్కడైనా లాంగ్ మంచి ఇన్వెస్ట్మెంట్లు పెట్టేద్దాం అనుకుని ఎవరి చేతిలోనే మోసపోయి అది నెత్తి మీదకి తెచ్చుకుని ఒక్కొక్కసారి అబాస్పలయ్యే అవకాశాలు కూడా ఉంటాయి వృషభానికి వెల్త్ రిలేటెడ్గా. వృషభం ఏం పడిపోదు, వీళ్ళ దగ్గర ఉన్నదో కాసుకున్నా కొంచెం ఎక్కడో దగ్గర రాంగ్ ఇన్వెస్ట్మెంట్ జరిగే అవకాశాలు ఉంటాయి. రైట్ సెకండ్, ఇప్పుడు ఈ సంవత్సరంలో మీకు యాక్చువల్గా ఇది ఎలా చెప్పాలంటే, అదృష్టం మీ చుట్టూ తిరుగుతుంది వైఫై లాగా. వీళ్ళు ఎఫర్ట్ పెట్టరా ఏది వృషభానికి? ఇప్పుడు ఎఫర్ట్ అంటే ఆల్రెడీ లగ్నంలో గురుడు ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ధనస్థానానికి మూవ్ అవుతున్నాడు. గురుడు ధనస్థానానికి మూవ్ అవడం అంటే ఇంకా ఆల్మోస్ట్ ఎట్లా చెప్పాలంటే, మనం వీళ్ళకి కంప్లీట్గా ఈ జీవితంలో పొందాల్సిన అదృష్టం ఏదైతే ఉందో అది వచ్చినట్లు లెక్క. ది సిరీస్ సో బ్యూటిఫుల్ ఎనఫ్. వెల్త్ పరంగా ఎంత వెల్త్ అయితే, ఎందుకంటే గురుడుకున్న లక్షణం అంటే ఎక్స్పాండింగ్ అని చెప్తాం, లిటరేచర్ అని చెప్తాం, నాలెడ్జ్ అని చెప్తాం. బట్ ఆ నాలెడ్జ్ అంతా ఇప్పటి వరకు మీరు తర్జన భర్జన పడినా సరే, ఇక ముందు వృషభ రాశి వాళ్ళు ఇప్పుడు ఇందాక మనం మేషం అనుకున్నాం కదా, ఇప్పుడు 2 విషమం అనుకున్నాం కదా. వృషభ రాశి ఫస్ట్ ఫైనాన్షియల్గా సక్సెస్ అవుతారని చెప్పడానికి నెంబర్ 1 12లో రైట్ లైన్గా తీసుకుంటే వృషభ రాశి అయితే టాప్ అని చెప్తాను ఈ 2 రాశుల్లో. సో వాళ్ళు బోల్డ్గా తీసుకుని ఆలోచించుకోవాలి. వృషభ రాశి వాళ్ళకి డబ్బు కలిసి వచ్చే కాలం వచ్చింది కాబట్టి డెఫినెట్గా నడిచి వచ్చే కొడుకు పుడతాడు ఫైనాన్షియల్గా. సూపర్. సో మీ అందరూ కూడా కుబేరుడే పుట్టాలని కోరుకుంటున్నాను. ఇది ఒకటి. ఇన్వెస్ట్మెంట్ పరంగా ఇన్వెస్ట్మెంట్లు చేసేటప్పుడు మాత్రం ఈ పర్టికులర్గా ఈ ట్రాన్సిట్లో ఇది మే 15 నుంచి మొదలవుతుంది. అక్షయ తృతీయని బేస్ చేసుకుంటే రేపు ఏప్రిల్ 19 నుంచి ఈ పీరియడ్ అంతా స్టార్ట్ అవుతుంది కాబట్టి, సో గైడెన్స్ కోసం ఫస్ట్ ప్రత్యేకించి ఫైనాన్షియల్ గైడెన్స్ కోసం వృషభ రాశులు ఎవరైనా అడిగితే కనుక మీకు గైడెన్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. మోర్ ఓవర్ వెరీ వెరీ గుడ్ లక్ టు యూ. ఎవరైనా వృషభ రాశులు ఉంటే కనుక స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఏ రకంగా అయితే ఇన్వెస్ట్ చేయాలా, లేకపోతే ఏ నక్షత్రాల్లో స్టాక్స్ చేయాలా, కొన్ని నక్షత్రాలకి స్టాక్స్ చేసినప్పుడు కలిసి రావడానికి అవకాశాలు ఉంటాయి. ఆల్రెడీ నేను ఎప్పటి నుంచో చెప్తా ఉన్నాను ఇది. సో చాలా మందికి గైడెన్స్ ఇచ్చాను కాబట్టి మీకు అవకాశం ఏదైనా ఉంటే కనుక ఎస్పెషల్లీ స్టాక్ రిలేటెడ్ కానీ, లేకపోతే ఇన్వెస్ట్మెంట్స్ ఎలా చేయొచ్చు, ఏ రకంగా చేసుకుంటే బాగుంటుంది, లేకపోతే ఏ సెక్టర్స్లో చేయాలా. రైట్ రైట్. ఎందుకంటే అవును, కొంతమందికి కార్స్ బిజినెస్ లో కలిసి వస్తుంది, కొంతమంది స్టాక్స్ లో కలిసి వస్తుంది, కొంతమంది ల్యాండ్స్ వీటిల్లో పెడతారు. సో డిపెండ్స్. వృషభ రాశి అంత రిలేటెడ్ టు శుక్రుడు, ఇందులో చంద్రుడు ఉచ్చస్థితి పొందుంటాడు. సో ఈ కైండ్ ఆఫ్ కాంబినేషన్ ఉంటుంది కాబట్టి ఉమెన్ బ్యూటీ రిలేటెడ్లో కలిసి వస్తాయి, టెక్స్టైల్స్లో కలిసి వస్తాయి, యాంబియన్స్లో కలిసి వస్తాయి, ఇంటీరియర్ డిజైనింగ్స్లో కలిసి వస్తాయి. సో మూన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చైన్ రెస్టారెంట్స్ మీద కలిసి వస్తాయి, ఎస్పెషల్గా ఫుడ్ రిలేటెడ్గా. మీ యాంబియన్స్ ఒకవేళ ఆల్రెడీ రెస్టారెంట్స్ ఉంటే కనుక మీ యాంబియన్స్ చేంజ్ చేసుకున్నా. సో ఈ సంవత్సరం ఎలా కలిసి వస్తుందంటే యూ హ్యావ్ టు టేక్ ఏ స్టెప్ అని అర్థం. ఇప్పుడు తీసుకోబోయే నిర్ణయం ఏదైతే ఉన్నదో దట్ విల్ హెల్ప్ యూ సమ్వేర్. సో వృషభానికి సంబంధించి గుడ్ లక్ టు యూ. ఆల్రెడీ కంగ్రాచులేషన్స్ కూడా చెప్పొచ్చు డైరెక్ట్గా. అంత మంచి రోజులు రాబోతున్నాయి, జాగ్రత్తగా నిలబెట్టుకుంటే ఇంచుమించుగా 2, 3, 4 ఒక అప్రాక్సిమేట్లీ లైక్ 2026 మినహాయించి యూ విల్ గెట్ వెరీ గుడ్ ట్రాక్. ఇంచుమించుగా ఇప్పుడు కరెక్ట్గా మీరు చేసుకుంటే కనుక 25, 26, 27కి ఇల్లు కూడా పొందే అవకాశం ఉంటుంది, ఎవరికైనా ఇల్లు లేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక. సో జాగ్రత్తగా చేసుకునే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ. ఇక మిథునం అందరు చెప్పిన నమ్మేసి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలని వీడే ఆలోచించేసుకుని రాంగ్ ఇన్వెస్ట్మెంట్లు చేసేసి జీవితాన్ని వెనక్కి విసిరేసుకుని గాబరాగా కంగారుగా కన్ఫ్యూజ్గా అడ్వైస్ తీసుకోరండి అసలు. అడ్వైజులే తీసుకుని పాడవుతారు. అదే అందరూ చెప్పిన వింటారు, అందరూ చెప్పేసి రైట్ పర్సన్ చెప్పింది వినరేమో వాళ్ళు. కష్టం అంతే. ఎందుకంటే వీళ్ళకి ఇప్పుడు జ్యువెల్స్ అయినది
దుష్ప్రభావాలు రాశులు రెండు సైన్స్ కాదు, ఇది ఇంట కూడా కోణ స్థితుల్లో ఉంటాయి కాబట్టి వీళ్ళకి ఎట్లా ఉండదంటే ఈ బుధుడు ఈ లోపల పురుగులా తిరుగుతుంటాడు, ఒక పర్టికులర్ ఒక ఐడియా మీద ఉండడు. బుధుడు అంటే పాదరసం యాక్చువల్గా. సో దానికి ఏమవుతుందంటే వీళ్ళ మైండ్ అంతా కూడా ఒక కైండ్ ఆఫ్ కన్సిస్టెన్సీ ఉండదు, ఒక పర్టికులర్ ఒక ఐడియా మీద ఉండదు. ఇప్పుడు వృషభుడు ఒక ఐడియా తీసుకుంటే వాడు జీవితాంతం దాని మీద ఎక్కుతాడు. మేషవాడు ఒక ఐడియా తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ చిన్నగా మొదలుపెట్టి దాన్ని ఇంకా ఎలా డెవలప్ చేయాలని వెళ్తాయి. ఈ వృషభుడు కూడా అంతే. ఇప్పుడు ఇంటీరియర్ ఉన్నది, దానికి ఇంకొక దీంట్లో ఎలా కాదు, మనం ఏదైనా ఉమెన్స్ వార్డ్రోబ్స్ పెడదాం, లేకపోతే ఇంకోటి పెడదాం ఇట్లా ఎదుగుతారు. మిథున వాడు ఏంటంటే ఇవన్నీ మనమే చేసేద్దాం, నీ సెక్టర్ తెలుసుకో, ఎందులో ఉంటావో తెలుసుకో ఫస్ట్, దెన్ యూ స్టార్ట్ డూయింగ్ ఇట్. ఏ బిజినెస్లు పడితే ఆ బిజినెస్ చేసేయాలని రకరకాల ఐడియాస్ థాట్స్ తనుకొచ్చేస్తుంటాయి. అన్ని చేయకలే జీవితంలో, ఒకటి కరెక్ట్గా చేస్తే చాలు. మహానుభావులు లెజెండ్స్ అందరూ ఒకటే నమ్ముకుంటారు, అది కంటిన్యూ అవుతుంటుంది, దాన్ని లెగసీ అంటాం. చాలా కష్టపడితే అవుతుంది. బట్ మిథునానికి వచ్చేటప్పటికి ఇప్పుడు ఈ సెనారియో ఎలా ఉండదు. అండ్ మిథునం ఇంకొక ప్రాబ్లం ఉన్నది, దీని పక్కనే ఇది యాక్చువల్గా కర్కాటకానికి సంబంధించి ఉంటుంది కాబట్టి డబ్బులు ఎప్పుడు వస్తాయో ఎప్పుడు పోతాయో తెలియదు. వచ్చిన తర్వాత ఎంత స్పీడ్గా ఖర్చు పెట్టేద్దామంటే అంత స్పీడ్గా ఖర్చు పెడతారు. ముందు ఖర్చు ఎక్కువైపోతుంది, ఐడియాస్ మీదే ఖర్చు పెడతారు, బట్ అది రిటర్న్స్ రావడం చాలా కష్టం అవుతుంది. మీరు చాలా మంది ఫైనాన్షియల్ ఇబ్బంది ఉన్న వాళ్ళు మిథునాలు ఒకటి ఉంటాయి, కన్ఫ్యూజన్ మెంటాలిటీలో. నెక్స్ట్ ఇకపోతే నమ్మి మోసపోవడం, ఇవన్నీ కామన్, ఇంకా సహజం, మీకు అలవాటు అయిపోయింది అది. అది ఇంకా దాని గురించి మిథునం మోసపోవడం అనేది, మీనం మోసపోవడం అనేది ఈ కామన్. ఇంకా అది దానికి మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సింది మోసపోవడం అని అది అలా అని కాదు, అకరాని కాదు, మకరం అని కాదు. అంటే ఇక్కడ ఎట్లా ఉంటుందంటే మిథున వాళ్ళు మీనం వాళ్ళు దే టేక్ దట్ ఐడియా ఇన్ టు ద హార్ట్స్ యాక్చువల్గా, ఎక్కువ ఓవర్గా తీసుకుంటారు దాన్ని. అందుకని సినిమాల్లో మనం ఓవర్ యాక్టింగ్ చేయకూడదు, యాక్టింగ్ వరకు ఓకే, మనకి ఇచ్చిన రూపాయికే చేయాలి తప్పించి మనం వీళ్ళకి ఏంటంటే కొంచెం రూపాయి పావులా చేసే గుణాలు ఎక్కువైపోతాయి, తర్వాత ఎవరిని అడగలేరు, తిరిగి తెచ్చుకోలేరు, ఈ కైండ్ ఆఫ్ ఉంటుంది వీళ్ళకి, జాలి గుండెతో కూడుకుని ఉంటాయి. ఇప్పుడు గోచారరీత్యా మే నుంచి గురుడు మీ లగ్నానికి వస్తున్నాడు. మిథున వాళ్ళకి యాక్చువల్గా ఏంటంటే మీ లైఫ్ ఇక్కడ టర్న్ అవుతుంది. ఇది ఈ ఇయర్ అంతా కూడా మళ్ళీ గేమ్ చేంజర్ అంటే మళ్ళీ ఇంకోటి ఏదో మాట్లాడుకుంటాం, అలా కాదు, కానీ ఇది ఒక లైఫ్ చేంజరే. మీరు ఎప్పటి నుంచో తర్జన భజన పడి ఇబ్బంది పడుతున్న మిథున రాశిలో వాళ్ళకి, మిథున లగ్నాలకు కూడా సుమా గురుడు కరెక్ట్గా మీకు ఏమంటారు లగ్నాల్లోకి కానీ లేకపోతే రాశిలోకి కానీ రావడం వల్ల ఏమవుతుందంటే పంచమ వీక్షణ పడుతుంది. మీ యోగకారకత్వం అనేటువంటి తులారాశి మీద పడుతుంది, అంటే శుక్రుడు పడతాడు కాబట్టి మీకు. సో ఇన్వెస్ట్మెంట్స్ పరంగా, వెల్త్ పరంగా ఒక 5 సంవత్సరాలు బ్రహ్మాండంగా ఉండే కాలం వస్తుంది కాబట్టి థింక్ వెల్. మీకున్న 10 ఐడియాలు 20 ఐడియాలు ఉంటే రాసుకోండి, పిక్ చేసుకుని కరెక్ట్గా కనుక చేసుకుంటే కనుక వెళ్ళనుకోండి. నేను మిథునానికి ఇందాక వృషభానికి టాప్ చెప్తానన్నా కాబట్టి వృషభమే టాప్ అవుతుంది, ధనస్థానంలో ఉన్న గురుడు. కానీ లగ్నస్థానంలో గురుడు ఉండడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు దాకా చేసిన తప్పులు చేయకుండా స్టెబిలిటీ, కన్సిస్టెన్సీ, దీంతో పాటు ఇంకొక చిన్న మాట ఉంటుంది మిథునానికి, పట్టుదల. ఈ పెర్సివరెన్స్ కానీ ఈ పెర్సిస్టెన్స్ కానీ రావడానికి సరైన మార్గంలో బుర్ర కరెక్ట్గా పనిచేసే రోజులు వచ్చినాయి కాబట్టి ఇంచుమించుగా 7 సంవత్సరాల్లో లైఫ్ చాలా బాగుంటుంది. మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోక్కర్లేదు. మీ పేదరికాలు కానీ, మీ కన్ఫ్యూజ్ మెంటాలిటీస్ కానీ, లేకపోతే వివాహంలో చిక్కులు కానీ, వివాహం అయితే చాలా బ్యూటిఫుల్గా సెట్ అవుతుంది. పెళ్లి చేసుకోవాలనుకున్న వాళ్ళకి మిథునాలకి అయితే ఎక్సలెంట్ టైం ఇది. సో కట్నాలు అవి నాకు తెలియదు కానీ అది మీ ఇంటర్నల్ చార్ట్స్లో ఉంటాయి. బట్ మిగతా విషయాలు అయితే మాత్రం ఈ గిఫ్ట్లు కట్టాలి మళ్ళీ ఇదో బాధ కదా. సో అని చేత గిఫ్ట్ల గురించి తెలియదు కానీ బుద్ధి మారడానికి, లేకపోతే మీ జీవితంలో లక్ష్యం అడుగు పెట్టడానికి, మీ అర్ధాంగ కింద ఒక లక్ష్యం అడుగు పెట్టడానికి ఈ రకంగా కూడా చాలా బాగుంటుంది వివాహం ఎవరైనా చేసుకోవాలనుకుంటే. సో ఆడపిల్ల ద్వారా కూడా కలిసి వచ్చే టైం వచ్చింది. అలాగే దాంతోపాటు మీ యోగార్గత్వం చూస్తున్నట్టు లైఫ్ ట్రెమెండస్గా చేంజ్ అవుతుంది. ఇది యూటిలైజ్ చేసుకోండి. నేను నా కాల్స్లో కూడా అందరికీ చెప్తున్నాను, ఇది యూటిలైజ్ చేసుకోండి. 5 years ప్లాన్ చేసుకోండి కరెక్ట్గా, చాలా బాగుంటుంది. మీకు ప్రత్యేకించి గైడెన్స్ పరంగా కావాలనుకుంటే మాత్రం కెరియర్ అండ్ వెల్త్ రిలేటెడ్గా, ఎందుకంటే కెరియర్లో ఖచ్చితంగా చేంజ్ ఉంటుంది మిథునాలకి. పీపుల్ హూ ఆర్ ఇన్ ఫారెన్ ల్యాండ్స్ చాలా మంచి కాలం. ఇఫ్ యూ స్టే ఇన్ ఫారెన్ ల్యాండ్స్ చాలా మంచి కాలం ఇది. బట్ దశమంలో శని ఉన్నాడు. కొంచెం దశమంలో శని అంటే కంగారు పడక్కర్లేదు, కొంచెం అంటే స్ట్రెస్ పెరుగుతుంది తప్పించి మిమ్మల్ని ఏం చేసేయడు. అక్కడ వర్కింగ్ అవర్స్ పెరుగుతాయి, బట్ వర్కింగ్ అవర్స్ పెరిగినా సరే మీకు వర్కింగ్ అవర్ పెరిగినప్పుడు కూడా పే చెక్ పెరుగుతుంటుంది. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. కొంచెం లాంగ్ వర్కింగ్ అవర్స్ ఉంటాయి. కష్టపడే సంవత్సరం అంటే ఎలా చెప్పాలంటే చాలామంది పనిలాగా ఎడుతారు. మీకు ఒక 7 సంవత్సరాలు పట్టు దేవుడు పనిస్తాడు, భుజం కాస్తాడు, జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే డెఫినెట్గా వర్క్ ఇస్తాడు. మీరు చేసిన వర్క్ గుర్తింపిస్తాడు, రెప్యుటేషన్ ఉంటుంది, వైట్ అండ్ వైట్ మనీ ఉంటుంది. వెల్ అండ్ గుడ్గా సెట్ అవ్వడానికి మంచి టైం వచ్చింది మిథునానికి. ఆల్ ది బెస్ట్. సూపర్. నెక్స్ట్ అండి కర్కాటకం. దిస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్. నీటి కారకత్వాలు. ఈ కర్కాటకానికి ఎట్లా ఉంటుందంటే, కర్కాటకం ఈజ్ ఆల్రెడీ టూ ఎమోషనల్. కానీ కర్కాటకానికి ఈ సంవత్సరం అని నేను అన్నాను, కానీ మీరు 1 year ఆగండి. 2026 నుంచి అయితే చాలా యాక్చువల్గా 26, 27 ఆల్రెడీ మే వచ్చేస్తుంది అంటే అలా కదా 2026
2026 మే నుంచి మే, స్టార్ట్ అవుతుంది. ఇది ఓకే, మే టు ఓకే. మే, ఈ అనాలిసిస్ మే అన్ని టు కూడా మే. మే టు మే ఉంటాయి కాబట్టి మే 15 నుంచి ఇలా ఉంటాయి. సో ఈ అక్షయ తృతీయకి మీరు ప్లాన్ చేసుకో. బట్ ఈ ఈ ఈ రేస్లో కర్కాటకులకి ఇన్వెస్ట్మెంట్ అని చెప్పే కన్నా ధార్మికత్వంగా ఉండే ప్రయత్నం చేయండి. వీలైనంత మేరకు కొన్ని మన బేసిక్ లిటరేచర్స్ ఉంటాయి, భాగవతం కానీ రామాయణాలు కానీ. సో ట్రై టు రీడ్ దట్, అటైన్ దట్. పొర్లు దన్నాలు పెట్టేసి గుడి చుట్టూ తిరిగక్కర్లేదు కానీ అటైన్ సమ్ స్పిరిచువాలిటీ. యోగాకి వెళ్ళడం కానీ, కొంచెం ఎక్కువగా మెడిటేషన్ చేయడం కానీ, ఇది మీరు అలా కంట్రోల్గా ఉండే చేయండి. ఇన్వెస్ట్మెంట్ పరంగా వచ్చేటోడు అయితే మాత్రం ఇన్వెస్ట్మెంట్లు కొంచెం ఆలోచించి చేయండి. ప్రత్యేకించి ఇందాక నేను చెప్పిన వాళ్ళు కలిసి వచ్చే వాళ్ళు అలాగే ఇన్వెస్ట్ చేసుకుంటారు, రకరకాలుగా ఏదో పడతా ఉంటారు. బట్ ఇక్కడికి వచ్చినప్పుడు, కర్కాటకానికి వచ్చినప్పుడు మాత్రం మీరు ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఈ సంవత్సరం ఆగి చేసుకుంటే మంచిది. నెక్స్ట్ ఇయర్ 26, 27 కూడా మీదే ఎక్స్ట్రాడినరీ ఇయర్స్ వస్తాయి. మీకు ధనస్థానంలో కేతు ఉన్నాడు, కొంచెం డిటాచ్మెంట్ ఉంది, సెపరేషన్స్ ఉన్నాయి. గోచార రీత్యా అయితే మాత్రం నేను ఇన్వెస్ట్మెంట్లో మీకు 25 మార్క్సే వేస్తాను. కానీ మీ అంతర్గత చక్రంలో ఏదైనా బలాలు ఉన్నా కొంచెం ఆచితూచి వెళ్ళాలి. బట్ గోచారం కూడా 0.2% పనిచేస్తుంది అన్నాం కాబట్టి ఈ ఈ ఈ సంవత్సరం ఆగితే నెక్స్ట్ ఇయర్స్ చాలా బాగున్నాయి ఫైనాన్షియల్ పరంగా సుమా. అందుకని ఇందులో ఎక్కువ చనుకులు వేయట్లేదు. ఓకే, అర్థమైంది. ఇది ఎందుకంటే ఆర్థిక పరిస్థితి మనిషిని నిలబెడుతుంది. ఓడలు బళ్ళు, బళ్ళు ఓడలు అయ్యే సిచ్యువేషన్స్ వస్తాయి. పైగా నీటి కరకత్వం రాసి కాబట్టి ఇప్పుడు దాకా ఈ వంటగదిలో వేయడం, లేకపోతే బాత్రూంలో వేయడం, లేకపోతే ఏమైపోతుందో జీవితాన్ని బాధపడడం, ఇలా రకరకాలుగా ఉంటుంది. ఈ కర్కాటకం ఒకటి, ఇదేంటిది వృశ్చికం ఒకటి. వృశ్చికం అయితే ప్రేమ కోసం పెడుతుంది. ఈ మీనం అయితే అసలు అది ఎందుకున్నా అది డిఫరెంట్గా ఉంటుంది. మీనం అనేది ఒక డిఫరెంట్ ఇమాజినేషన్తో బాధపడుతుంటుంది. ఫినాన్షియల్ లాస్ మీదే బాధపడుతుంది మీనం ఎక్కువ. ఈ కర్కాటకానికి వచ్చేటప్పుడు ఏంటంటే ప్రాపర్టీస్ ఇలాంటి ఏదైనా కొనాలన్నా చేయాలన్నా ఊరికే దూసుకెళ్ళిపోద్దు. మీ కష్టంలో రాహు ఉన్నాడు సుమా, ధనంలోనేమో కేతు ఉన్నాడు. కేతు బ్రింగ్స్ సెపరేషన్ అండ్ డిటాచ్మెంట్స్, రాహు బ్రింగ్స్ గ్రీడీ. మీరు కర్కాటకం నేను ఇచ్చే సలహా ఏంటంటే వీలైనంత మేరకు స్టాక్స్ ట్రేడింగ్స్ జోలికి వెళ్ళకండి. ఎందుకంటే ఈ ట్రేడింగ్ అనేది గ్రీడ్కి భయానికి మధ్యలో తనుకు చెప్తుంది. సో మీరు ఆల్రెడీ టూ ఎమోషనల్గా ఉంటారు. పైగా అష్టమంలో రాహు ఏమాత్రం సడన్గా ఎటైనా రేజ్ అవుతాడు. రాహు ఈజ్ మాయాకారక. సో ఇమీడియట్గా ఎక్కడైనా లైఫ్ ఇబ్బంది పడిందంటే కనుక రేపు రాబోయే 2 మంచి సంవత్సరాలు కూడా వెనకపోయినట్టే కదా. సో అంచేత ఈ సంవత్సరం కొంచెం నిదానంగా ఉండండి, కొంచెం మెడిటేషన్ చేసుకోండి. మీ నార్మల్ కెరియర్స్ కంటిన్యూ చేసుకుంటా ప్లాన్ చేసుకుని నెక్స్ట్ ఇయర్ నుంచి 2026 మే 15 తర్వాత కనుక మీరు చేసుకుంటే ఎక్స్ట్రాడినరీ లైఫ్ అయితే ఉంటుంది ఇందులో.